త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 3 పాదాలే నడిచింది. రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది. దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది. మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకి, పొడవు 21 అడుగులకి తగ్గిపోయింది. తదుపరిది ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 2 పాదాలే నడిచింది. ఇందులో రాజ్యకాంక్ష, ఈర్ష్య, ద్వేషాలతో దాయాదులు, పోరు, యుద్ధాలు. ఈ యుగంలో మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలకి, పొడవు 11 అడుగులకి పడిపోయింది. ఇక కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇందులో ధర్మానికి మిగిలింది 1 పాదమే. మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. తన స్వయం కృతాపరాధంతో 100 సంవత్సరాలు ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగదార్చుకున్నాడు. పొడవు 6 అడుగుల కంటే కిందికి పడిపోయింది. అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనల్ని దిగజార్చుకుని